ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో ఆ ప్రేమించడం అని ఒక్కటే వారు జీవితంలో పాటిస్తే, ప్రభు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, నేను ఎన్ని తరాలు దీవిస్తాను వాళ్ళని, 1000 తరాల కృప వారిని వెంటాడుతుంది, శాపం కాస్త ఆశీర్వాదంగా మార్చేస్తానని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మన హృదయం తట్టుకోలేని స్థాయిలో దేవుడు ఎవరైతే తనను ప్రేమించారో వారి కొరకు ఏర్పరిచిన ఆశీర్వాదాలు అలా ఉన్నాయంట. మనం ఎంత ప్రేమిస్తున్నామో, అసలు నిజంగా ప్రేమ ఉందా లేదా అనే దానికి వెరీ సింపుల్ అండి టెస్ట్. మన హృదయాన్ని పరీక్షిస్తే చాలంట. నీ హృదయంలో ఏం నింపుకున్నావో నీ నోరేం చేస్తుంది, అదే మాట్లాడు. నీ నోట్లో ఏది నింపుకున్నావో నీ చేతలు అదే చేస్తుంది. ఫ్లో చార్ట్ చూడడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో చూస్తే ఆ వ్యక్తి ఏమి చేస్తాడో తెలిసిపోతుంది. బైబిల్ సెలవిస్తుంది, ప్రేమను ఎవరు కూడా దాచుకోలేరంట. పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది, బలవంతం చేస్తుందంట. దాచుకొని కూర్చోమరు లోపల. ప్రేమ మరణమంతా బలమైనది, ఇట్స్ నాట్ వీక్. ప్రేమ లోపల ఉంటే ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండలేదు.